ఒకవైపు ఇసుక దోపిడీ, మరోవైపు మద్యం దందా. వైఎస్ జగన్ హయాంలో చోటు చేసుకున్న భారీ స్కామ్లివి. లిక్కర్ లెక్కలు సిట్ తేలుస్తుండగా ఇసుక దోపిడీ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా బయటపడుతోంది. ఇప్పటిదాకా అంచనా వేసిన ప్రకారం 1467 కోట్ల రూపాయల విలువైన ఇసుకను అక్రమంగా తవ్వి అమ్ముకున్నారని ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. తుది లెక్కలు తీస్తే ఈ విలువ 4000 కోట్ల రూపాయల పైమాటే. జగన్ ప్రభుత్వంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసు ఇవాళ ధర్మాసనం ముందుకు రానుంది. ఈ సందర్భంగా కోర్టు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం తరపున గనుల శాఖ కమిషనర్ ఇసుక తవ్వకాలపై అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ప్రభుత్వం ఇసుక అక్రమ తవ్వకాలపై విచారణ చేపట్టింది. ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్ కు కీలక బాధ్యతలు అప్పగించింది. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా కృష్ణా, గోదావరి, వాటి ఉపనదుల పరిధిలో 2021-24 మధ్య ఎక్కడెక్కడ అక్రమ తవ్వకాలు జరిగాయి, ఎంత మేర ఇసుక దోచుకెళ్లారు, నదుల పరిస్థితి ఏంటి, పర్యావరణానికి జరిగిన నష్టం ఎంత అనే అంశాలపై ఏపీఎస్ఎస్సీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలోని అంశాలనే సుప్రీంకోర్టుకు అఫిడవిట్ రూపంలో ప్రభుత్వం సమర్పించింది. ఏపీఎస్ఎస్సీ ఏపీ వ్యాప్తంగా 794 ఇసుక తవ్విన ప్రాంతాలను ఉపగ్రహ చిత్రాల సాంకేతికత ఆధారంగా పరిశీలించిందని పేర్కొన్నారు. ఇది 2743 హెక్టార్ల పరిధిలో ఉందని తెలిపారు. అఫిడవిట్ ప్రకారం 2.74 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకాలు జరిపి 4.11 కోట్ల టన్నుల ఇసుకను తవ్వితీశారు. అయితే 709 ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలు భారీగా జరిగాయి. అక్కడ అనధికారికంగా అక్రమంగా తవ్వకాలు చేశారు. ఈ ప్రాంతం 2611 హెక్టార్లలో ఉంది. 2.61 క్యూబిక్ మీటర్ల లోతున ఇసుక తవ్వి 3.91 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుకను అక్రమంగా తవ్వి తీశారని తన నివేదికలో ఏపీఎస్ఎస్సీ తెలిపింది. ఈ నివేదిక ఆధారంగా గనుల శాఖ జగన్ ప్రభుత్వంలో ఇసుక తవ్వకాలు చేపట్టిన జేపీ వెంచర్స్, జీసీకేసీ, ప్రతిమా కంపెనీలకు 70 షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 1.22 కోట్ల మెట్రిక్ టన్నుల మేర అక్రమ ఇసుక తవ్వకాలు జరిపినందుకు ఆ కంపెనీలకు 1467.60 కోట్ల మేర చెల్లించాలని డిమాండ్ నోటీసులు ఇచ్చింది అని అఫిడవిట్లో పేర్కొన్నారు. అంటే అక్రమంగా తవ్విన 3.91 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుకలో కేవలం 1.22 కోట్ల టన్నుల ఇసుక విలువే 1467 కోట్ల రూపాయలు. వీటికే డిమాండ్ నోటీసులు ఇచ్చారు. ఇంకా 2.69 కోట్ల మెట్రిక్ టన్నుల అక్రమ ఇసుక తవ్వకాలకు కూడా జిల్లాల వారీగా ఏజెన్సీలకు డిమాండ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లుగా గనుల శాఖ అఫిడవిట్లో పేర్కొంది. ఇక వీటి విలువ ఎంత లేదన్నా మరో 4400 కోట్ల రూపాయల పైనే ఉంటుందని గనుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇసుక స్కామ్లో అవినీతిపై తన దగ్గర ఆధారాలున్నాయని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. ఏపీలో ఇసుక ద్వారా వైసీపీ నేతలు కోట్లు దోచుకున్నారని, సిట్ విచారణకు పిలిస్తే వాస్తవాలు వివరిస్తానని స్పష్టం చేశారు. కుంభకోణం ఉంది, దాంట్లో కూడా చాలా భయంకరమైన కుంభకోణం ఉంది. దాని మీద కూడా విచారణ జరిగేటప్పుడు దానికి సంబంధించిన వాస్తవాలు కూడా నాకు తెలుసు. దానికి సంబంధించిన అధికారులు సిట్టు కనుక నన్ను పిలిచి విచారిస్తే నేను నాకు తెలిసిన వాస్తవాలు సాక్ష్యాలతో సహా ఇవ్వటానికి ప్రభుత్వానికి సిద్ధంగా ఉన్నాను. నేను చెప్పేది ప్రతిదీ వాస్తవమే. నాకు తెలిసిన వాస్తవాలు ఆ సిట్కి ఇస్తాను. దాని మీద కూడా విచారణ జరిపించి భారతదేశ చరిత్రలో ఇంతవరకు కనీ విని ఎరగని రీతిలో జరిగినటువంటి మద్యం, ఇసుక కుంభకోణాలకు సూత్రధారి పాత్రధారుల్ని మొత్తాన్ని అరెస్ట్ చేసి తగు చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యం రాబోయే రోజులు విఫలమవుద్ది. కాబట్టి ప్రభుత్వాల నుంచి సర్వోన్నత న్యాయస్థానం వరకు దీని మీద త్వరితగతిన స్పందించాలి.